నమస్కారం ఫ్రెండ్స్. మన జీవితంలో మహిళలది కీలక పాత్ర. మనము అవుననుకున్నా కాదనుకున్నా మనము పుట్టినప్పటి నుంచి మహిళలతో పాటే పెరుగుతాము. మనం పురుషులైనా మహిళ తోడులోనే నీడలోనే పెరుగుతూ ఉంటాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎంత మహిళలతో పెరిగినా, అంటే తల్లి పెంపకంతో పెరిగిన అక్కా చెల్లెలతో పాటు ఉన్న వాళ్ళ ఆలోచనలు పురుషుల ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. జనరలీ వాళ్ళ పెంపకంలో పెరిగినప్పుడు వాళ్ళ బుద్ధులు వాళ్ళ అలవాట్లు రావాలి. కానీ దేవుడి దయ వల్ల పురుషుల్లో ఆ ఆడవాళ్ళ అలవాట్లు చాలా మటుకు రావు, 98% రావు. ఇది ప్రకృతి మనకిచ్చిన ప్రసాదం అనుకోవాలి. నేను ఈ విషయం ఎందుకు డిస్కస్ చేస్తున్నా, ఇది భారతీయ సమాజంలో మహిళలు చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. అంటే ఇవాళ చాలా ఫ్యామిలీస్ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నాయి అంటే దానికి మహిళామూర్తులే దానికి ముఖ్య కారకులు. కానీ ఒక తాగుబోతు భర్త, ఒక తిరుగుబోతు భర్త, ఒక అంటే బాగా ఖర్చు పెట్టే భర్త గిన ఒక ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీ వాళ్ళంతా గగ్గోలు పెట్టి ఆ భర్త ప్రాణం పోయే వరకు తిడుతూనే ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. తాగుబోతని తిరుగుబోతని ఖర్చు ఎక్కువ పెడతాడని ఫ్యామిలీని పట్టించుకోడని గట్టి గట్టిగా గాండ్రిస్తూ ఉంటారు. కానీ మహిళలకు వచ్చేసరికి మహిళలు అంటే పురుషులు తాగుబోతులు తిరుగుబోతులు సమాజంలో 100 భర్తలకు ఒక 30 భర్తలు ఉంటాయి. అంటే శాతం చెప్తున్నాం. 100 భర్తలు తీసుకున్నారు అనుకోండి, ఒక గ్రూపుగా 100 భర్తలు తీసుకుంటే ఆ 100 భర్తల్లో ఒక 25, 30, 35, 40% మంది భర్తలు తిరుగుబోతులు తాగుబోతులు ఉంటారు. అంటే ఈ బిరుదు వాళ్ళకి ఇవ్వడం పెద్ద వింతేం కాదు. భర్త అంటేనే భార్యకు గిట్టని మనిషి అని చెప్పకనే అంటే సమాజంలో అది నార్మల్ ఉంది. భర్త అంటే భార్యకు గిట్టని మనిషి. అయితే ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న పురుషుడికి ఇప్పుడు మహిళలో అంటే తప్పులు వెతకడానికి పోతే 100 భార్యలకు లేదా ఒక 100 తల్లుళ్ళు లేదా చెల్లెళ్ళు అక్కళ్ళు అంటే ఈ 100 స్పెసిమెన్ అంటే ఆడ స్పెసిమెన్లకు మనం శాంప్లింగ్ చేస్తే సుమారు 70 నుంచి 80% మహిళలు తిరుగుబోతులు, షాపింగ్ బోతులు. అంటే వాళ్ళ సంపాదన ఫ్యామిలీ కోసం కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉన్న డబ్బుపై పెత్తనం ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు లాజిక్ లెస్ స్పెండర్స్ అంటారు. నేను చాలా మటుకు మహిళల మీద
వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతంటే నాకు వాళ్ళ నిజస్వరూపం తెలుసు. నేను బెండ్ ఏ విషయంలో కాను. కనుక నోటికి వచ్చినట్టు వాళ్ళ అనడంలో తప్పేం లేదు. సమాజాన్ని అంటే కుళ్ళిపోయేటట్టు చేసి వాళ్ళలో కుళ్ళు కొట్లాటలు దరిద్రం నింపే దేవతలే ఈ మహిళామూర్తులు. వీళ్ళ లాజిక్లెస్ మాటలు, లాజిక్లెస్ చేష్టలు, సమయము సందర్భం లేకుండా చేసే అంటే విధ్వంసం చేసే కార్యక్రమాలు, కొట్లాటలు, చాడీలు, ముచ్చట్లు, దీని కారణంగా ఫ్యామిలీస్ చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటాయి. ఇప్పుడు ఈ భార్యలు చేసే అరాచకంలో ఒక భాగము షాపింగ్. మహిళ నిత్య షాపిణి అని కూడా అంటారు. వేదాల్లో రాస్తుంది, మనం బాగా చదువుకుంటే వేదాల్లో నిత్య షాపిణి అని అంటారు. అంటే ఎప్పుడు షాపింగ్ చేసే ఆమెనే మహిళను నిత్య షాపిణి అని కూడా సంస్కృతంలో వివరించారు. అంటే ఈమెకు షాపింగ్ చేయడానికి విడవాలి. అంటే ఇప్పుడు మనం కుక్క చైన్ కట్టేస్తాం కదా, దాన్ని ఇడవంగానే అక్కడిక్కడ బాగా వస్తుంది. అట్లా మనం డబ్బులు ఇచ్చి గేటు బయట దొబ్బేస్తే మహిళ గిరగిర తిరిగి ఒక 4-5 గంటల్లో ఆ డబ్బు సమాప్తం చేసుకొని ఆటోకు కూడా డబ్బులు లేకుండా వచ్చినాక ఆటో డబ్బులు మనమే ఇవ్వాలి. అంత షాపింగ్ చేయగల సత్తా ఉన్న వ్యక్తి మహిళలు. అయితే ఈ మహిళలు అంటే ఈ మహిళలకు టోపీ వేయడానికే ఈ పెద్ద పెద్ద చీరల షాపులు, షాపింగ్ షాపులు, జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ డిజైన్ చేయబడి ఉన్నాయి. అంటే వీళ్ళ చేసే అరాచకానికి ముఖ్య కారకులు ఈ షాప్ వాళ్ళు వేసే డిస్కౌంట్ సేల్స్. అంటే యాక్చువల్లీ డిస్కౌంట్ ఇవ్వడు, కానీ వీళ్ళు అంటే నెత్తిన టోపీ పెట్టడానికి ఈ ఆషాఢం సేల్స్. ఆషాఢంలో ఏ శుభకార్యం చేయకూడదు. నీకు ఏ శుభకార్యము లేకపోతే షాపులు ఎందుకు నిండుగా ఉంటాయి? ఎందుకంటే డిస్కౌంట్ ఇస్తాడు. అంటే దరిద్రపు కొట్టు సమయంలో లక్షలు వేలు ఖర్చు పెట్టి ఒక వస్తువు ఇంటికి తేవద్దు అని మన శాస్త్రాలు రాస్తారు. అంటే శాస్త్ర విరుద్ధంగా పోయి షాపింగ్ చేసే ఏకైక దరిద్రపు కొట్టు వ్యక్తి ఈ మహిళలు. ఆషాఢంలో ఏ పుణ్యకార్యాలు చేయొద్దు అంటే ఆషాఢంలో పోయి షాపింగ్ చేస్తారు. మన ఇంట్లో ఉన్న లక్ష్మిని ఆ షాపింగ్ మాల్ యొక్క యజమాని లాకర్లో దొబ్బి మన మహిళలు ఉత్త చేతులతో ఆ చీరలు చిత్తు బట్టలు పట్టుకొని మన ఇంటికి వచ్చి అవన్నీ ఇప్పి చూస్తుంటారు. అంటే లక్ష్మిని ఈ ఆషాఢ మాసంలో దొబ్బేసి శ్రావణ మాసంలో లక్ష్మిని ఎత్తుకుంటారు. ఎందుకంటే శ్రావణ మాసంలో అన్ని మంచి శుభకార్యాలు కనుక మళ్ళీ షాపింగ్ చేయాలి, మళ్ళీ బంగారం కొనాలి, మళ్ళీ బట్టలు కొనాలి, పట్టు చీరలు కొనాలి అనే నానుడి. మీరు ఆషాఢ మాసంలో ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఆ షాపింగ్ మాల్ యజమాని పర్సులో పెట్టారు, లాకర్లో దొబ్బొచ్చారు కదా, మళ్ళీ శ్రావణ మాసం రాగానే మళ్ళీ షాపింగ్ పోతే మీ అయ్య డబ్బు ఇస్తాడా? ఎవడు ఇవ్వాలి? భర్తనో అయ్యనే ఇవ్వాలి. వాడి దగ్గర ఎక్కువ ఉంటాయి. ఆషాఢ మాసంలో దొబ్బొచ్చినావు కదా, శ్రావణ మాసంలో మళ్ళీ డిస్కౌంట్స్. అసలు ఈ డిస్కౌంట్స్ ఎలా ఇస్తారు, ఈ సన్నాసి మహిళల నెత్తి మీద టోపీ ఎలా పెడతారు అనేది ఒక పెద్ద వీడియో చేస్తాను. అంటే సన్నాసి మహిళలు చూడండి, నేను క్లియర్గా మాట్లాడతా. సన్నాసి మహిళలు అంటే బుర్ర తక్కువ మహిళలను సన్నాసి మహిళలు అని మన వేదాల్లో కూడా రాస్తుంది. సో మనము ఈ వేద ఆధారిత అభండాలే వేస్తున్నాం. నిత్య షాపిణి, బుర్ర తక్కువ మహిళలు అని ఉట్టిగా అన్నారండి. వీళ్ళ చేతిలో ఏ ఇండ్లు నడుస్తాయో ఆ ఇండ్ల గతి ఇలాగే ఉంటుంది. ఇది కాకుండా పెండ్లిళ్ళ సీజన్ వేరే అండి. పెండ్లిళ్ళు వస్తే ఎవరిదో పెళ్ళి, ఈమె పట్టుచీర కట్టుకుంటారు.
కొత్త చీర కట్టుకొని మరి పెళ్లికి పోతారు. వాళ్ళు ఇవ్వాలండి, వీళ్ళే తమ ఖర్చులతో పెట్టుకొని మళ్ళీ గిఫ్ట్ ఇచ్చేయాలి, ఈమె పట్టు చీర కట్టుకోవాలి. అంటే ఎవరిదో పెళ్లి, ఎవరిదో సోకు, ఎవరిదో సంబరం, ఎవరిదో నష్టం. నష్టపోయేది ఇప్పుడు భర్త లేదా తండ్రి. దీంట్లో నష్టపోయేది ఇద్దరే. ఈ నిత్య షాపిణి వల్ల నష్టపోయేది ఇద్దరే, భర్త తండ్రి. ఇదే కాకుండా ఈ ఆషాఢం శ్రావణం ప్లస్ పెళ్లి సీజన్ కాకుండా మన దగ్గర ఇప్పుడు ఈ బంగారం కొనే తంతు, సంవత్సరం అంతా బంగారం కొనే తంతు నడుస్తూనే ఉంటుంది. ఎవడు పుట్టినా బంగారం, చచ్చినా బంగారం. మళ్ళీ అది కాకుండా అక్షయ తృతీయ. అక్షయ తృతీయ ఎందుకు చేయాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా టీవీ బంగారం షాప్ వాళ్ళు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలని చెప్తే అదే చేస్తారు ఈ సన్నాసి మహిళలు. అంటే మన లైఫ్లో మనం పెట్టుకున్నది లాజిక్ లెస్గా ఈ మాళ్లకు, ఈ బంగారం షాపులకు, ఈ బట్టల షాపులకు తగిలేసే వాళ్ళే ఈ మహిళలు. అదే కాకుండా వీళ్ళు చేసే పాపాలను కప్పిపుచ్చుకోవడానికి విభిన్నమైన వ్రతాలు చేసి అక్కడ మళ్ళీ బ్లౌజ్ పీసులు, చీరలు పంపిణీ చేసి, అది కాకుండా కాస్ట్లీగా ఉన్న పసుపు తెచ్చుకొని అందరి కాళ్లకు రుచి నానా దాన ధర్మాలు చేసి, గుడికి పోతే మగవాడు 10 రూపాయలు వేస్తే ఆడవాళ్ళు తమ పాపాలను కప్పుపుచ్చుకోవడానికి పురోహితానికి 50 రూపాయలు ఇస్తారు. అంటే ఈ మహిళలు చేసే అరాచకానికి అంతేలే. దాంట్లో ముఖ్యమైన అరాచకం ఈ షాపింగ్. మన జాతి చేంజ్ కావాలి, మన దగ్గర డబ్బులు మిగిలాలి, మనము ఆర్థికంగా బలపడాలి అంటే ఈ మహిళలను నియంత్రించకపోతే మనము ఈ ఈఎంఐ రూపంలో, అది ఈఎంఐలు వచ్చేసినాయి, కార్డు ఉపయోగించడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం. ఇప్పుడు భర్త బయటికి పోవద్దు అంటే ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడం. ఆ సన్నాసి బ్లాక్ బ్యాగ్ వేసుకొని వచ్చి వాడింత మన ముఖానికి నామం పెట్టిపోతాడు. ఆ కార్డ్స్ ఉపయోగించడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం, ఈ ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, పుష్యం, మాఘం, పాల్గొడం అన్ని సమయాల్లో చచ్చిన బట్టలు వేయాలి, బతికిన పుట్టిన బట్టలు పెట్టాలి. అంటే ప్రతిదానికి కంపల్సరీ ఈ పంపిణీ కార్యక్రమం కంపల్సరీ అని చేసిందే ఈ మహిళా దరిద్రులు. కనుక మనము మహిళలను ఫైనాన్స్ పరంగా కొద్దిగా దూరం పెట్టి, వాళ్ళను భయపెట్టి, వాళ్ళను అంటే గిఫ్టులు ఇచ్చేది కూడా పురుషులే డిసైడ్ చేయాలండి. మహిళలు గిఫ్ట్ ఇవ్వడానికి పోతే ఆమె ఇంత ఇచ్చింది మనం ఇంత ఇవ్వాలని మన ఆర్థిక స్థితి తెలుసుకోకుండా సన్నాసుల్లాగా బిహేవ్ చేసే మహిళలకు అసలు ఆర్థికంగా మనం పరిపుష్టంగా ఉన్నట్టు చెప్పనేవుతుంది. ఎప్పుడూ ఏడుస్తుండాలి మహిళల ముందు. అప్పుడే మనం ఆర్థికంగా నిలదొక్కుని గిఫ్టులు అవి తక్కువిచ్చి అతి తక్కువ ఫంక్షన్లు అటెండ్ చేయాలి. అది కాకుండా ఈ పేపర్లలో ఎప్పుడైనా ఆషాఢం సేల్ ఇవన్నీ పొద్దున రాగానే పేపర్లలో కత్తిరించి మనం బయట డస్ట్బిన్లో పడేసేయాలి. ఈ ఆషాఢం సేల్, శ్రావణం సేల్ ప్లస్ ఈ మన అక్షయ తృతీయకి 1 వీక్ ముందు ఏ యాడ్స్ వస్తాయి, పొద్దున పేపర్ తీసుకొని అవన్నీ కట్ చేసి డస్ట్బిన్లో పడేసి మిగతా పేపరే ఇంట్లో తెచ్చుకోవాలి. అప్పుడు మనం సంపాదించే డబ్బులకు న్యాయం చేసిన వాళ్ళు. లేకపోతే ఈ మహిళలు కన్నుపడ్డదంటే జీవితం సర్వనాశనం. అవునా కాదా అని మీరు కమెంట్ బాక్స్లో పెడతారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.